guys, welcome back to my channel The Andhra Mallu. Ee roju video em vachesi what's in my bag. యాక్చువల్లీ నా బ్యాగ్లో అయితే అంత ఎసెన్షియల్స్ ఏమి ఉండవు. యూజువల్లీ నేను చాలా తక్కువ క్యారీ చేస్తాను, బట్ లాంగ్ ట్రావెల్ చేస్తాను కదా, లాంగ్ ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది ఎసెన్షియల్స్, అవన్నీ ఎక్కువ క్యారీ చేస్తాను. రీసెంట్గా మేమైతే కేరళ నుంచి ఆంధ్రాకి వెళ్ళాము. సో ఇప్పుడైతే ఆంధ్ర నుంచి మళ్ళీ కేరళకి రిటర్న్ వెళ్తున్నాం. ఈరోజు ఒక హోటల్లో స్టే ఉంటున్నాం. సో స్టే ఉంటున్నాం కాబట్టి ఎలాగో ఇక్కడ వ్యూ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంటుంది కాబట్టి ఇక్కడే చేద్దాం అనుకున్నాను. అండ్ అది కాకుండా ఇంటికి వెళ్ళాక ఇవన్నీ తీసేస్తాను. సో ఇక్కడే చేద్దాం, అక్కడ అది కాకుండా కొంచెం బిజీగా ఉందన్నమాట, ఇంట్లో మొత్తం బిజీ షెడ్యూల్ ఉంటుంది. సో ఇప్పుడే తీద్దాం అనుకుని ఈ వీడియో అయితే తీస్తున్నాను. బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు నాకు ఇంత హ్యాండ్ బ్యాగ్ కూడా ఉండేది కాదు, చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా ఉండేది కాదు, అంత కూడా క్యారీ చేసేదాన్ని కాదు. అప్పుడైతే జస్ట్ ఒక చిన్న లిప్స్టిక్, లేకపోతే వన్ ఫోన్ అండ్ కొంచెం మనీ ఉంటుంది. మనీ కూడా నేను ఫోన్ కేసు వెనకాల పెట్టేదాన్ని. సో అంతే ఉండేది అప్పట్లో. ఇప్పుడైతే ఇంత ఎవాల్వ్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు చూడండి ఎంత అయిందో. అప్పట్లో ఇంత కూడా లేని బ్యాగ్ ఇప్పుడేమో వచ్చేసి ఇంత అయింది. సో గాయస్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమేమి ఉన్నాయో స్టార్ట్ చేస్తాను. వన్ ఏమో వచ్చేసి క్లిప్. ఇది యూజువల్గా నేను హెయిర్కి పెట్టుకుంటాను. ఇదైతే నేను ఇక్కడ బయటే పెట్టేసుకుంటాను, బికాస్ ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు, వెంటనే పెట్టుకోవడానికి ఇలా ఉంచుతాను అనమాట. యూజువల్లీ ప్రతి ఒక్కళ్ళు అలానే పెడతారు. అండ్ ఇక్కడ చూడండి, హియర్ వీ హ్యావ్ ఎ క్యూట్ కీ చైన్. దిస్ ఇస్ ప్యారిస్ కీ చైన్ అనమాట. మా అన్న అండ్ హర్షి వాళ్ళిద్దరు హనీమూన్కి వెళ్ళారు కదా, సో వాళ్ళు హనీమూన్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చారు. సో షీ గిఫ్టెడ్ మీ దిస్. అండ్ ఇదేమో వచ్చేసి ఇంకో పౌచ్, నేను జూడియోలో నుంచి తీసుకున్నాను అనుకుంటా. దీంట్లో కూడా పెద్దగా ఏం లేవు. ఐ కెప్ట్ ఫ్యూ సేఫ్టీ పిన్స్ ఉన్నాయి కొన్ని, అండ్ చిల్లర ఉంటుంది కదా, సో దిస్ కాయిన్స్, ఇలాంటివి కొన్ని కాయిన్స్ ఉన్నాయి అంతే. అండ్ క్రాస్ ఉంది, హోలీ క్రాస్ ఉంటుంది కదా మాకు, సో అది ఉందన్నమాట, అంతే, ఇంకేం లేవు. సో ఇందులో ఏమో వచ్చేసి ఇది ఫస్ట్ ఏమో వచ్చేసి ఫోన్, మై ఫోన్ అనమాట, ఇదొకటి ఉంది. అండ్ దెన్ ఇది చూడండి, దిస్ యాక్చువల్లీ ఇండిగో బాక్స్ అనమాట, ఇండిగో వాళ్ళు ఇచ్చారు అండ్ నేను ఇలా వాడుతున్నాను. షో వాట్స్ ఇన్ దిస్. ఇది కూడా నా మేకప్ ఎసెన్షియల్స్ అనమాట, త్వరగా తీసుకోవడానికి ఇందులో పెట్టాను. లైక్ లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్, లిప్ బామ్, కొన్ని క్లిప్స్, ఐ లైనర్, హెయిర్ బ్యాండ్స్ అవే ఉన్నాయి అంతే. ఈ షార్ప్నర్ జస్ట్ ఫర్ ద ఐబ్రో పెన్సిల్ అనమాట. సో ఇందులో ఉంటే క్విక్గా తీసుకోవచ్చు అని చెప్పి ఇలా పెట్టాను, లేకపోతే వెతుక్కోవాల్సి వచ్చింది. అండ్ ఇంకోటి మెయిన్, ట్రావెల్ చేసినప్పుడు ఇవి క్యారీ చేస్తాను నేను, అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఇది కూడా క్యారీ చేస్తాను. ట్రైపాడ్. చూడండి, మెల్బిన్ అంటున్నారు కొట్టడానికి, అంటే ఇది మెల్బిన్ కొట్టడానికి వాడతా. సో దట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ ఇంకా వచ్చేసి దిస్ ఇస్ అనదర్ థింగ్, ఇది తీసి చూపించాల్సిన అవసరం లేదుగా, మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఇస్ హెయిర్ సీరం, లోరియల్ ప్యారిస్ది. నాకు బాగా ఇష్టం ఈ హెయిర్ సీరం, ఈ మధ్య పర్చేస్ చేశాను. నేను మెల్బిన్ మేమిద్దరం యూస్ చేస్తాం. అండ్ ఇదేమో వచ్చేసి రేసర్. అండ్ నెక్స్ట్ ఇట్స్ జస్ట్ మనీ. అండ్ నెక్స్ట్ ఏమో వచ్చేసి గ్రూమ్ ఎసెన్షియల్స్ అనమాట, మా హస్బెండ్ది, లైక్ బియర్డ్ కోమ్ అండ్ హెయిర్కి వాడే కోమ్ అనమాట. చూపించొద్దు నా వస్తువులు అని చెప్తా ఉన్నారు. ఐ టోల్డ్ ఐ విల్ షో. అండ్ నెక్స్ట్ ఏమో వచ్చేసి 2 చార్జర్స్ గైస్, ఫోన్ చార్జర్స్ అనమాట ఇవి రెండు. ఒకటి పాత ఫోన్ది, ఒకటి కొత్త ఫోన్ అనమాట. సో 2 చార్జర్స్ ఉన్నాయి. అండ్ దెన్ వీ హ్యావ్ ఎ క్యూట్ లిటిల్ ఫ్యాన్, బాగా వస్తుంది ఎయిర్. దిస్ ఇస్ ఫర్ ఆషు, యాక్చువల్లీ నాకు కాదు, ఆషు కోసం తీసుకున్నాను. ఇది తనకు కూడా చాలా స్వెట్ ఎక్కువ అనమాట, మెల్బిన్ లానే వేడి ఎక్కువ. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు, ఎండలో ఉన్నప్పుడు ఏమన్నా అవసరం వస్తే అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. బట్ ఇప్పటిదాకా అంత సరిగ్గా అయితే వాడలేదు. అండ్ దెన్ ఐ హ్యావ్ ఎ పర్ఫ్యూమ్. నేను పర్ఫ్యూమ్స్ అంతగా వాడను, కొన్నిసార్లు వాడతాను, కొన్నిసార్లు వాడను అనమాట. మెల్బిన్ కంపల్సరీగా వాడతారు పర్ఫ్యూమ్, స్వెట్ ఎక్కువ కాబట్టి. సో దిస్ పర్ఫ్యూమ్ ఇస్ ఎటర్నిటీ మూమెంట్. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మా కజిన్ గిఫ్ట్ ఇచ్చారని. సో వన్ ఆఫ్ మై కజిన్స్ గిఫ్టెడ్ దిస్ టు మీ, దట్స్ పర్ఫ్యూమ్. అండ్ యా, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇవన్నీ అవసరమైనవి కదా, లేడీస్కైనా మెన్స్కైనా ఎవరికైనా అవసరమే. దిస్ ఇస్ బాడీ సన్ స్క్రీన్, ఇంకో సన్ స్క్రీన్ అనమాట.
ఇది చాలా పాతది, ఎప్పుడో 2022 ఇయర్లో కొన్నట్టున్నా, ఇంకా ఎక్స్పైరీ అవ్వలేదు. సో ఐమ్ లక్కీ. సో ఇది బాడీకి వాడుతున్నాను జస్ట్. అండ్ ఇదేమో వచ్చేసి లైట్. ఇది కూడా రీసెంట్గా నా అన్బాక్సింగ్ వీడియోలో చూసుంటారు. నైకా హాల్ అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది కదా, సో అది నైట్ టైం ఏమన్నా లైట్ అవసరం పడితే వాడదాం అన్నట్టుగా తీసుకున్నాను ఇది కూడా. బట్ ఇప్పటిదాకా పెద్దగా వాడలేదు, అంత అవసరం పడలేదు. అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి దిస్ వన్. జస్ట్ కొన్ని చైన్స్ పెట్టారనమాట, ఇన్ కేస్ ఇఫ్ ఐ నీడ్ టు వేర్. కొన్ని డ్రెస్సెస్కి మ్యాచింగ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా కొన్ని అలా పెట్టాను. బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. జస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ అనమాట. అండ్ ఇదేమో చూడండి, ఇదేంటో తెలుసా మీకు? టీత్కి వాడతారు యూజువల్లీ, ఏమన్నా డర్ట్ ఉంటే పిక్ చేయడానికి ఆఫ్టర్ ఈటింగ్. సో ఇది చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది. నేను బెంగళూరులో ఎక్కడి నుంచో పర్చేస్ చేశాను, ఏదో షాప్లో నుంచి. జస్ట్ 99 రూపీస్కే ఇది మొత్తం వచ్చేసింది. సో వి టుక్ లైక్ దట్. మెల్బిన్కి చాలా అవసరం అనమాట. సో దిస్ ఇస్ ఫర్ మెల్బిన్. అండ్ దెన్ మై ఫేవరెట్ ప్రోటీన్ బార్స్ అయితే 3 ఉన్నాయి. దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్రోటీన్ బార్. నాకు చాలా ఇష్టం ఈ ప్రోటీన్ బార్ అంటే. సో ఎప్పుడైనా ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు, కేరళలో యూజువల్లీ ఒక స్పాట్ ఉంది, అక్కడే దొరుకుతుంది. సో ఇలా ట్రావెల్ చేసినప్పుడే పర్చేస్ చేస్తాను, ప్రతిసారి ఏం తీసుకోను. లైక్ పర్ మంత్ ఒక 2 or 3 తింటానేమో అంతే, బికాస్ ఎప్పుడు పర్చేస్ చేసే వీలు లేదు. అది కాకుండా ఈ బ్రాండ్ అన్ని చోట్ల అవైలబుల్గా లేదు, సో కొంచెం కష్టం అనమాట దొరకడం. సో ఎప్పుడైనా ఇలా ఆంధ్ర ట్రావెల్ చేసినప్పుడు మోస్ట్లీ తీసుకుంటాను, ఒక 2 to 3 తీసుకుంటాను అంతే. అండ్ దీస్ ఆర్ శానిటరీ ప్యాడ్స్, ఫీమేల్స్కి వెరీ ఇంపార్టెంట్ కదా, సో అది కూడా క్యారీ చేస్తాను ఎప్పుడు. అండ్ దిస్ ఈస్ ఎ మేకప్ రిమూవింగ్ ప్యాడ్, యూ గైస్ నో ఆల్రెడీ. అండ్ యా, ఐ షాడో ప్యాలెట్. ఇవన్నీ నేను పెద్దగా వాడను, బట్ సేఫ్టీ పర్పస్ కోసం తీసుకున్నా. ఒకవేళ యూజ్ చేయాలనిపిస్తే, అప్పుడు లేకపోతే ఏంటి పరిస్థితి అన్నట్టుగా తీసుకున్నాను. అండ్ ఇదేమో వచ్చేసి మొత్తం నా మేకప్ బ్యాగ్ అనమాట. మేకప్ ఎసెన్షియల్స్ ఉన్నాయి మొత్తం. యూ మైట్ హ్యావ్ నోన్, ఆల్మోస్ట్ చూసే ఉంటారు. లైక్ ఇదేమో వచ్చేసి ఇదేమో వచ్చేసి మిసెల్లర్ వాటర్, మేకప్ క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడేమో ఒక సెట్టింగ్ పౌడర్ ఉంది. దెన్ వీ హ్యావ్ గోట్ ఎ ఫిక్సింగ్ స్ప్రే, మేకప్ ఫిక్స్ చేసుకోవడానికి. ఫౌండేషన్ ఉంది, ప్రైమర్ ఉంది. దెన్ ఐ హ్యావ్ గోట్ ఎ మస్కారా విత్ మీ. దెన్ ఇదేమో వచ్చేసి ఐలైనర్. ఈ ఐలైనర్ చాలా బాగుంటుంది, కాకపోతే అన్ని అవుట్ఫిట్స్ మీద మ్యాచ్ అవ్వవు, సో ఒకసారి పెట్టుకున్నట్టున్నాయి ఇప్పటిదాకా. కలర్ఫుల్ అనమాట, కలర్ఫుల్ హోలోగ్రాఫిక్ ఐలైనర్ ఉంటుంది కదా, సో దట్స్ ఇట్. సారీ గైస్, ఒక మిస్టేక్ చేశాను. ఇదేమో వచ్చేసి బ్రష్ క్లీనర్ అనమాట. త్వరగా అప్పటికప్పుడు బ్రష్ క్లీన్ చేసుకోవాలనుకుంటే టిష్యూ పేపర్ మీద కొంచెం స్ప్రే చేసి బ్రష్తో ఇలా అంటే వెంటనే పోయిద్ది అనమాట. సో దానికోసం ఇన్స్టెంట్ బ్రష్ క్లీనర్ ఇదేమో వచ్చేసి. అండ్ ఇదేమో వచ్చేసి మేకప్ ఫిక్సర్ అనమాట, మేకప్ ఫిక్స్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇదొന്നും ഇല്ലാതെ എൻ്റെ വൈഫ് പുറത്തിറങ്ങില്ല, മോഹം പകിലിపోద్ది. మొత్తం అబద్ధే గైస్. నేను అసలు మీకు తెలుసు కదా, ఐ ఓన్లీ యూస్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్, ఇంతే యూజువల్లీ నా మేకప్ అయితే. ఎప్పుడో ఒకసారి వేసుకుంటాను ఏదన్నా గెట్ రెడీ వీడియో చేయాలనుకుంటే, లేకపోతే అలా యూస్ చేస్తాను. కానీ నాకు ఫస్ట్ బద్ధకం ఇవన్నీ వాడాలంటే. అండ్ ఇదేమో వచ్చేసి లిప్ లైనర్. దిస్ వన్ ఐ ల్యాష్ కలర్ అనమాట. ఇదేమో వచ్చేసి స్ట్రాబ్ క్రీమ్. స్ట్రాబెరీయో? స్ట్రాబ్. ఇదేమో వచ్చేసి కెనడా స్ట్రాబ్ క్రీమ్. అండ్ దిస్ ఈస్ ఎ బ్లష్ అండ్ ఏమంటారు చీక్ టింట్ అనమాట. అండ్ ఇదేమో వచ్చేసి కలర్ కరెక్టర్. ఐ హావ్ గాట్ లాట్ ఆఫ్ స్టఫ్ గైస్. ఇదేమో వచ్చేసి కాంటూర్ అండ్ హైలైటర్. ഞാൻ കണ്ടു മടുത്തല്ലോ. అండ్ ఇదేమో వచ్చేసి ఐబ్రో జెల్ అనమాట. మా అన్న తీసుకొచ్చారు యూఎస్ నుంచి అప్పట్లో అంటే 2 years బ్యాక్ అనమాట. ఇదేమో వచ్చేసి స్పాంజ్ బ్లెండర్. ఇదేమో వచ్చేసి మా ఆంటీ గిఫ్ట్ ఇచ్చారు నాకు ఫ్రమ్ యూఎస్. ఇట్స్ ఏ బ్లష్ షేడ్ అనుకుంటా, ఫర్ బ్లష్ అంతే. అండ్ యా, దిస్ ఈస్ ఎ బుక్. యాక్చువల్లీ ఇది ఆంధ్రాలో ఉండిపోయింది, సో ఆంధ్ర నుంచి కేరళకి తీసుకొచ్చాను, అందుకే
ఇంటికి వెళ్ళాక నాకు ఎప్పుడో ఖాళీ దొరికితే తీరిక దొరికితే చదువుతానమాట. ఎప్పుడు చదువుతానో కూడా తెలియదు. ఓపెన్ చేయదటిല്ല ఫుల్ సీల్డ్. అదే నేను చెప్పింది. అండ్ గైస్ ఇది మీరు ఆల్రెడీ చూస్తుంటారు బ్రషెస్, మేకప్ బ్రషెస్. ఇదేమో వచ్చేసి నెయిల్ పాలిష్ రిమూవర్, ఇదేమో వచ్చేసి నెయిల్ పాలిష్. ఈ నెయిల్ పాలిష్ కూడా మా ఆంటీ యూఎస్ఏ నుంచి గిఫ్ట్ తీసుకొచ్చారనమాట అక్కడ నుంచి. అండ్ దెన్ ఇదేమో వచ్చేసి కొంచెం గోల్డ్ అనమాట. ఏమన్నా గోల్డ్ కూడా మార్చుకోవాలనిపిస్తే సేఫ్టీ కోసం తెచ్చుకున్నా. అండ్ ఇదేమో వచ్చేసి ఇందాక ఒక లైట్ చూపించాను కదా, దాని ఛార్జర్ అనమాట. యా వీఆర్ ఆల్మోస్ట్ అబౌట్ టు ఫినిష్ గైస్. ఇదేమో వచ్చేసి టిష్యూ పేపర్స్, బాత్రూమ్ టిష్యూస్ అనమాట. ఇదేమో వచ్చేసి ఇదేమో వచ్చేసి వెట్ వైప్స్. ఇది బేబీ బుక్ అనమాట, ఆశు కోసం తీసుకున్నాను. ఇది కూడా ఆంధ్రాలో ఉండిపోయింది, సో కేరళకి తీసుకొద్దాం అన్నట్టుగా ఇది తెచ్చాను. అండ్ దెన్ ఐ హ్యావ్ ఎ కోంబ్ అని ఎడుతుండ. ఆశు నిద్ర లేచాడు గైస్. నా వీడియో ఏమవుతుందో సేపు పడుకుని ఉన్నాడు, సో అందుకే వీడియో తీస్తా ఉన్నాను. ఇదేమో వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ చైన్ సెట్ అనమాట. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ, అందుకే ఇలా సపరేట్గా పెట్టాను. రీసెంట్గా హైదరాబాద్ తిరిగినప్పుడు వేసుకున్నాను కూడా ఒక బ్లాక్ అవుట్ఫిట్ మీద, మీరు చూసే ఉంటారు. అండ్ యూ కెన్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ jenis_cutie. దాంట్లో ఉంటుంది ఫొటోస్, అవన్నీ అక్కడే పోస్ట్ చేస్తాను అనమాట ఫొటోస్ అన్నీ. సో ఆ ఫొటోస్లో అయినా మీకు కనిపిస్తుంది. యా ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. ఇంకంతే, ఇంకా లిటిల్ మోర్ మనీ అండ్ ఆధార్ కార్డ్ ఉంది. అండ్ యా ఇంకంతే, ఇంకా అవసరమైన ట్యాబ్లెట్స్ కొన్ని ఉన్నాయి అంతే. అంటే ట్రావెల్ అప్పుడు కొన్ని అవసరం, ఎప్పుడు పడిద్దో తెలియదు కదా, ఎప్పుడు సిక్ అవుతామో తెలియదు. సో అలాంటివి కొన్ని పెట్టుకున్నాను అనమాట అంతే. డోలో. ఇదేమో వచ్చేసి విటమిన్ డి. రైట్ నౌ ఐఎమ్ టేకింగ్ విటమిన్ డి ట్యాబ్లెట్స్ అనమాట. విటమిన్ డి డెఫిషియన్సీ బాగా ఎక్కువ ఉంది నాకు, సో ఐఎమ్ టేకింగ్ విటమిన్ డి. అండ్ ఇదేమో వచ్చేసి థ్రోట్ పెయిన్ వస్తాయి స్ట్రెప్సిల్స్. దట్స్ ఆల్ గైస్. ఇదేనమాట దీంట్లో సంతా, మిగతా ఏం లేదు, అయిపోయింది. సో గైస్ దట్స్ ఆల్ అబౌట్ మై వాట్స్ ఇన్ మై బ్యాగ్ బ్లాగ్. మీరు కూడా ఏమైనా యూనిక్ గా కొంచెం వెరైటీ ఐటమ్స్ ఏమైనా క్యారీ చేస్తే అది కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ యా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఆశు గోలా స్టార్ట్ చేస్తాడనమాట ఇప్పుడు. సో ఐఎమ్ వైండింగ్ ఇట్ అప్ సూన్. మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ త్వరగా నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఇంక్రీస్ అయితే గివ్ అవే కూడా ప్లాన్ చేస్తాను. చెప్పినట్టు 10K వచ్చినప్పుడు గివ్ అవే అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో యా దట్స్ ఆల్ అబౌట్ మై టుడేస్ వ్లాగ్ గైస్. బాయ్, సీ ఆల్, లవ్ యూ.